హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శైలజ. నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఫ్రెండ్స్, అందరు ఎట్లా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ. మరి ఎందుకు ఇంకా ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? ఏంటి ఎక్కడికి అనుకుంటున్నారా ఫ్రెండ్స్? మా ఊర్లో బోనాలు ఫ్రెండ్స్. ఏంటి ఎక్కువ మీ వీడియోలలో బోనాలు ఉంటాయని అనుకుంటున్నారా? ఏం చేద్దాం ఫ్రెండ్స్, ఎక్కడ చూడు బోనాలు. ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఎక్కువ చేసుకుంటాము బోనాలు అనేది. అమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు, మా అమ్మయ్య వాళ్ళ ఇంట్లో బోనాలు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో బోనాలు, ఇంకా మా ఊర్లో కూడా బోనాలు, మా ఇంట్లో కూడా బోనాలు. ఇవన్నీ ఉండడం వల్ల అందుకే బోనాల వీడియోలు అనేది ఎక్కువగా కనిపిస్తుంటుంది. సో ఇదైతే మా సొంత గ్రామం, అంటే మా ఆయన వాళ్ళ సొంత ఊరు. ఇంకా అక్కడ మేము ఇట్లా బోనాల సెలబ్రేషన్ అనేది చేసుకుంటున్నాము. వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం ఇట్లా 9 బోనాలు అయితే ఇట్లా తయారు చేసి అయితే పెట్టుకున్నాము. మొత్తం అయితే ఇంకా అక్కడ నుంచి ఇక్కడ నుంచి అన్నీ కలిసి 12 బోనాలతో అయితే మేము సొంతంగా నిర్మించుకున్న దేవాలయంలో బోనాలు తీయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో ఇంకా బోనాలను రెడీ చేసేసాము, మేము రెడీ అయిపోయాము. ఇంకా మా బోనాలు తీసుకెళ్ళడమే ఇంకా. సో బోనాల సెలబ్రేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది మా దగ్గర అయితే. ఇది అత్తమ్మ వాళ్ళ ఊరు కాబట్టి చాలా చాలా ఘనంగా అయితే బోనాలను జరుపుకుంటాము. ఇలా నేను అంతా రెడీ అయిన తర్వాత, బోనాలన్నీ రెడీ అయిన తర్వాత ఇలా మొక్కుకుంటూ ఒక వీడియో అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నేను మా వారైతే ఇట్లా బోనం గురించి అయితే రెడీ అయిపోయాము. ఇంకా అందరం రెడీ అయ్యి బోనాలు రెడీ చేసుకొని అందరం ఊరికి వెళ్ళడము, ఊర్లో ఇలా బోనాలు సెలబ్రేషన్ చేసుకోవడము, మా ఇంటి దేవతకు మేము ఇట్లా బోనం తీసుకుపోవడము చాలా చాలా అయితే మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ బోనాల వీడియో అనేది లాంగ్ లెంత్ ఉంది. మైల బోనము, మారు బోనము ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను మరొక వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఒకే వీడియోలో ఇవన్నీ షేర్ చేయడంతో వీడియో అనేది లాంగ్ లెంత్ అవుతూ ఉంటుంది కాబట్టి ఇంకా ఈ వీడియోలో కొంతవరకు అయితే నేను చూపించగలుగుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, షేర్, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దండోయ్. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి, ఆల్ అనే ఆప్షన్ని. ఇంకా అందరం బోనాలు అయితే ఈ విధంగా వేసుకొని ఎత్తుకొని డప్పులు తాళాలతోని ఆటపాటలతోని అమ్మవారికి ఊరేగింపుతోనైతే బోనాలు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి నేను మా ఆయన అయితే ఇట్లా జోడబోనంలాగా అయితే ఎక్కియడం జరిగింది అమ్మవారికి. కొద్దిసేపు మా ఆయన ఎత్తుకొని తర్వాత తీసి మా బిడ్డలకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా బోనాలు అయితే అందరం ఎత్తుకున్నాము. ఎంతో ఆనందంగా డప్పుల సప్పుళ్ళతోని ఆటపాటలతోని అమ్మవారికి ఇలా తీసుకెళ్ళడం మాకెంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ బోనాల పండగ అయితే ఊరంతా కళాకాంతులతోని ఆహ్లాదంగా కూడా అనిపిస్తుంది. ఈ విధంగా అమ్మవారికి పూజలు చేసుకోవడం, బోనాలు సమర్పించడం, బియ్యాలు పోయడం ఒక తంతుగా అయితే మేము ఎప్పుడూ నిర్వహిస్తూ ఉంటాము. అదేవిధంగా అయితే మేము సొంతంగా నిర్మించుకున్న దేవాలయం కాబట్టి ఇట్లా మా ఇంట్లో ఉన్న అందరు సభ్యులందరూ ఈ విధంగా అయితే బోనాలు తీసుకెళ్ళడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నేను లైట్గా మ్యూజిక్ యాడ్ చేసి చూపిస్తాను. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే నేను చేసే వీడియో అనేది మీకు తెలుస్తుంది. బోనాలు ఎలా జరుపుకుంటారు అనేది కూడా మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్.
మేము ఇక్కడ బోనాలు జరుపుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇంకా ఇది శ్రావణ మాసం చివరి రోజులు, ఫుల్ వర్షం ఫ్రెండ్స్. ఈరోజు ఇంకా మేము బోనాలు ఎలా జరుపుకుంటామనే చాలా ఆందోళన చెందినాము. కాకపోతే అమ్మవారి దయా కటాక్షంతో మేము బోనాలు చేసుకునే సమయానికి వాన అనేది కొద్దిగా ఆగింది. ఇది మాకు చాలా ఆనందం వేసింది. ఇంకా బాగా సెలబ్రేషన్ చేసుకుందాం అనేది వర్షం కారణంగా ఆగిపోతుందనేది మాకు అనిపించింది. కొంచెం ఇంకా ఈవినింగ్ టైంలో అయితే బోనాలు తీసే టైంలో వర్షం ప్రభావం తగ్గడంతో మాకు కొంచెం ఆనందం అయితే అనిపించింది. అలాగైతే అమ్మవారికి మాకు బోనాలు సమర్పించే అదృష్టం మాకు కలిగినందుకు చాలా చాలా ఆనందం అయితే మాకు కలిగింది ఫ్రెండ్స్. సంతోషం కూడా అనిపించింది. మేము ఇట్లా నిర్మించుకున్న ఆలయంలో ఇన్ని బోనాలతోని అమ్మవారిని అనుగ్రహం పొందాలనేది మాకు లభించిన అదృష్టంగా భావిస్తున్నాం మేము. ఇలా అందరి సమక్షంలో బోనాలు అయితే అమ్మవారికి సమర్పిస్తూ పసుపు కుంకుమలతోని పోచమ్మ తల్లి అనుగ్రహం పొందడానికి మేము చేసుకున్న పూజలు అనేది మరొక వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్రస్తుతం అయితే బోనాలు సమర్పించిన వీడియో అయితే మీకు చూపించాలని నేను అనుకున్నాను ఫ్రెండ్స్, అందుకే చూపిస్తున్నాను. మరికొంత తొందరలో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. బై బాయ్ ఫ్రెండ్స్.